శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 22వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో చెప్పుకునేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే శ్రీకృష్ణుడు జరాసంధుడికి హితబోధ చేయటం. అంతేకాకుండా వాళ్ళు శ్రీకృష్ణుడు అలాగే భీమార్జునుడు ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు ఈ మగధ రాజ్యానికి జరాసంధుడి దగ్గరికి ఎందుకు వచ్చారు అనేటువంటి వివరాలన్నీ కూడా శ్రీకృష్ణుడు వివరంగా చెప్తున్నారు. అసలైతే జరాసంధుడు ప్రజానురంజకంగా పరిపాలించినటువంటి వాడు, బ్రాహ్మణుల్ని గౌరవించినటువంటి వాడు, యజ్ఞాలు చేసిన వాడు, అతిథి మర్యాదలు చేసేటువంటి వాడు, అన్ని సద్గుణాలు ఉన్నాయి. కానీ ఒకటే తప్పు. ఆ తప్పు ఏమిటి అనేటువంటిది ఈరోజు కృష్ణ పరమాత్ముడు వివరంగా చెప్పి, అందువల్ల మేము నిన్ను దండించడానికి వచ్చామయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. ముందుగా ఆ శ్లోకాలు చెప్పుకునే ముందు భగవత్ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 22వ అధ్యాయం సభాపర్వం. ఇందులో కృష్ణ జరాసంధయోర్ వివాదానంతరం జరాసంధస్య యుద్ధోద్యమ, అంటే శ్రీకృష్ణుడు జరాసంధుడు ఇద్దరు వారి యొక్క వాదనల అనంతరం, వారిద్దరి సంభాషణ అనంతరం జరాసంధుడు యుద్ధోద్యమ, యుద్ధానికే, ద్వంద్వ యుద్ధానికే ఉద్యుక్తుడవడం అనేటువంటిది ఈ అధ్యాయంలో ప్రారంభం. ముందుగా జరాసంధుడు అంటున్నాడు, అంతకుముందు అధ్యాయంలో చెప్పింది ఒకసారి గుర్తు చేసుకుని వెళ్దాం. చివరిలో, ఆ అధ్యాయం చివరిలో, 21వ అధ్యాయం చివరిలో శ్రీకృష్ణ పరమాత్ములు వారు చెప్పారు, మేము వెనకదారి నుంచి వచ్చినటువంటి కారణం ఏమిటి అంటే, మిత్రులు అనేటువంటి వారు ఎప్పుడు కూడా పూర్వద్వారం నుంచి వస్తారు, ఉత్తర ద్వారం నుంచో ఇంకొక వేరే మార్గం నుంచి వచ్చేది ఎవరై అంటే శత్రువులు వస్తారు. కాబట్టి మమ్మల్ని నీ శత్రువులుగా గుర్తించు అని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా స్పష్టంగా చెప్పాడు. అంతేకాకుండా మిత్రులు శత్రువులు ఎలా వస్తారు, ఏం చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఎక్కడ ఆతిథ్యం స్వీకరించరు అనేటువంటి వివరాలన్నీ కూడా చెప్పాడు. మేమెందుకు నీ దగ్గర ఈ అతిథి మర్యాదలు గ్రహించలేదంటే అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. చేత్యాన్ని ఎందుకు నాశనం చేశామంటే ఆ వివరాలన్నీ 21వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ చెప్పిన తర్వాత బ్రాహ్మణ వేషాలలో ఉన్నారు ముగ్గురు, వీళ్ళెవరో తెలియదు. కాబట్టి జరాసంధుడు అడుగుతున్నాడు ఈ అధ్యాయంలో, మిమ్మల్ని ఎక్కడా చూడలేదు నేను, చూడటానికి బ్రాహ్మణుల్లా ఉన్నారు, మన మధ్య వైరం నాకు తెలిసి ఏం లేదయ్యా అని అడుగుతూ, ఎవరు మీరు అంటూ అడుగుతున్నాడు. నస్మరామి కదా వైరం కృతం యుష్మాభిరిచ్యుత చింతయంశ్చ న పశ్యామి భవతాం ప్రతి వైకృతం. వైరం కదాపి న స్మరామి యుష్మాభి. యుష్మాభి అంటే మీతో నాకున్నటువంటి వైరం ఏమి నస్మరామి, నేనేమి గుర్తుపట్టలేకపోతున్నాను. వైకృతం ప్రతిభవతాం, మీ పట్ల నేనేమి శత్రుత్వ భావంతోనూ లేకపోతే విపరీత ధోరణితోనూ నేనేమి ఎప్పుడు ప్రవర్తించినట్టుగా నచింతయశ్చ, నేను గుర్తు చేసుకున్నా కూడా నా ఆలోచనకి రావటం లేదు. అంటే మీకెప్పుడు అపకారం చేయలేదు, మీ పట్ల అపరాధము చేయలేదు, కాబట్టి మీతో శత్రుత్వం అనేది ఇంకెలా చేస్తాను, మీరు నాకు శత్రువులు ఎలా అవుతారు. వైకృతే వాసతి కథం మన్యధ్వం మాం అనాగసం. మాం అనాగసం
అంటే మీ పట్ల ఎటువంటి అపరాధము చేయనటువంటి నన్ను మాం వైకృతేవా కథం, అపరాధిగా నన్ను ఎలా భావిస్తారు? మీ పట్ల నేను అసలు ఎటువంటి అపరాధము శత్రుత్వ భావన ప్రకటించకపోతే కథం మన్యధ్వం, నన్ను శత్రువుగా మీరు ఎలా అనుకుంటున్నారు? నాకు తెలిసి ఏం చేయలేదే మీ పట్ల. హరిం వై బ్రూత హే విప్రా సతాం సమయ ఏషహి. హరిం వై బ్రూత, మీరేమన్నా నన్ను హరిం అంటున్నారు, శత్రువు అంటున్నారు. ఓ విప్రులారా, ఓ బ్రాహ్మణోత్తములారా, సతాం సమయ ఏషహి. సమయము అంటే నియమం. సజ్జనులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయంగా ఇతరుల్ని నిందించరు, శత్రువుని నిందించరు. నాకు అపరాధం చేశావని సజ్జనులైనటువంటి వాళ్ళు అమాయకులైనటువంటి వాళ్ళని అనరు. మీ పట్ల నేనేమీ తెలిసి నాకు అపరాధం చేయలేదు. చేయనప్పుడు నన్ను అపరాధిగా మీరెలా అనుకుంటున్నారు? శత్రువుగా నన్ను ఎందుకు అనుకుంటున్నారు? ఇది సజ్జన లక్షణం కాదు కదా. సజ్జనులు ఈ విధంగా చేయరు కదా. అర్ధధర్మోపఘాతాద్ధి మనస్సముపపత్యతే, సము సముపతప్యతే సం ఉపతప్యతే సముపతప్యతే యో అనాగసి ప్రసజతి క్షత్రియో హి న సంశయ. ఇక్కడ సంశయ ఉండాలి, యా అనవసరంగా పడింది. అర్ధధర్మోపఘాతాద్ధి, ఘాతము అంటే నాశనం చేయడం. ఎదుటివాడి యొక్క అర్ధధర్మాలని, ధర్మార్థాలని ఎవరైనా సరే హాని కలిగించారు అంటే చాలా అపరాధం. ఘాతము అంటే నాశనం. అనవసరంగా ఎదుటివాడి యొక్క ధర్మంలో వేలు పెట్టిన, ఎదుటివాడి యొక్క అర్ధ వినాశనాన్ని కలిగించిన, అది చాలా పెద్ద తప్పు. ఈనాడు జరుగుతున్నది అదే. రాష్ట్రాలలో పక్కవాడు ఏదో హాయిగా బతుకుతుంటే వాడి మానాన వాడి కులము, వాడి మతము, వాడి వేషాలు వాడిని కదిలించి ఈ మతం కాదు, ఈ మతం, ఈ మతం కాదు, ఇది ఇది చూడు, ఇది చూడు అని చెప్పేసి రకరకాలైనటువంటి వేరే ధర్మాలలో వేలు పెట్టేటువంటి సన్నాసులు ఎక్కువైపోయారు. ఆ విషయాన్ని చెప్తున్నాడు. అర్ధధర్మోపఘాతాద్ధి మనస్సముపతప్యతే. ఎదుటివాడి ధర్మంలో గాని, ఎదుటివాడి అర్థంలో గాని, అర్థము అంటే ధన సంపాదన, వాడి యొక్క ఉద్యోగము, లేకపోతే వాడి యొక్క కుటుంబ విషయాలు మొదలైనటువంటివి ఏవైతే వాటిలో తలదూర్చి వాటికి వినాశనాన్ని కలిగిస్తాడో వాడి యొక్క మనసు సముపతప్యతే. వాడి మనసు ఇక తర్వాత మరింత మరింత గాయపడుతూ ఉంటుంది. జీవితాంతము బాధపడతాడు అట్లాంటి వాడు. అయ్యో, వీడిని ఆనాడు బాధ పెట్టానే, వీడికి ఆనాడు ఇబ్బంది కలిగించానే, వీడి ధర్మంలో నేను అనవసరంగా ప్రవేశించానే, వీడికి ఇబ్బంది కలిగించానే అని చివరికి జీవితాంతము వాడి యొక్క మనసు క్షోభిల్లేట్టుగా ఇబ్బంది పడతాడు. ఎవరయ్యా అంటే ఇతరుల యొక్క ధర్మార్థాలకి విఘాతం కలిగించినటువంటి వాడు. ఘాతాత్ విఘాతాద్ధి యో నాగసి ప్రసజతి క్షత్రియో హీన సంశయ. అనవసరంగా క్షత్రియుడైనటువంటి వాడు ఎదుటివాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మార్థాలకి ఇబ్బంది కలిగించకూడదు క్షత్రియుడైనటువంటి వాడు. అందువలన నేను నా ధర్మాలను నేను పాటిస్తున్నాను. అతోన్యథాచరల్లోకే ధర్మజ్ఞ సన్మహారథః వృజినాం గతిమాప్నోతి శ్రేయసోప్యుపహంతి చ. అతః అన్యథాచరేత్, దీనికి భిన్నంగా ఎవరైనా చరిస్తే లోకంలో, ధర్మజ్ఞ సన్ మహారథః, వాడెంత ధర్మవంతుడైనా సరే లోకంలో దీనికి భిన్నంగా చరించేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు సన్మార్గులు వెళ్ళేటువంటి మార్గంలోకి వెళ్ళాడు. అంటే పుణ్యలోకాలకి వెళ్ళాడు వాడు. వృజినాం గతి మాప్నోతి శ్రేయసోప్యుపహంతి చ. అటువంటి వాడికి శ్రేయస్సులు కలగవు. ఎవరికి శ్రేయస్సులు కలుగుతాయంటే ధర్మబద్ధంగా నడుచుకునేటువంటి వాడికి లోకంలో శ్రేయస్సు, వాడికి స్వర్గలోక ప్రాప్తి అనేటువంటి కలుగుతాయి. ఎదుటివాడి ధర్మాలలో వేలు పెట్టి వాడి ధర్మాలని నాశనం చేసేటువంటి వాడు మాత్రం స్వర్గలోకానికి పొందడు. అది శ్రేయస్కరం కాదు, శుభకరం కాదు. ధర్మజ్ఞుడైనటువంటి వాడు అలా చేయడు, ధర్మం తెలిసిన వాడు అలా చేయడు. త్రైలోక్యే క్షత్రధర్మో హి శ్రేయాన్ వై సాధుచారిణాం నాణ్యం ధర్మం ప్రశంసంతి ఏ చ ధర్మవిదో జనాః. త్రైలోక్యే క్షత్రధర్మో హి శ్రేయాన్ అంటున్నాడు. ముల్లోకాలలో కూడా
మూడు లోకాలు సుప్రసిద్ధమైన మొత్తం 14 లోకాల్లో మూడు లోకాలు స్వర్గ భూలోక పాతాళ లోకాల్లో క్షత్రధర్మోహి క్షాత్రధర్మం అంటే క్షత్రియ వంశ ఏదైతే ఉంటుందో ఆ క్షత్రియులకు ఉండేటువంటి పరధర్మాలు గొప్ప గొప్ప ధర్మాలు అనేవి శ్రేయాన్ శుభకరమైనవి ఉత్తమోత్తమమైనవి. అది దాని అర్థం. ముల్లోకాలలో కూడా క్షత్రియుల యొక్క ధర్మాలు అనేవి చాలా శ్రేయస్కరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఎవరికి సాధుచారిణ సన్మార్గంలో వెళ్ళేటువంటి వారికి అందరికంటే ఉత్తమమైనటువంటివి ఏమిటంటే క్షత్రియ ధర్మాలు ఉత్తమోత్తమమైనవయ్యా. అట్లాంటి ధర్మాలు నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను. అట్లాంటిది మీరు నన్ను ఎట్లా వేలెత్తి చూపిస్తున్నారు, నేను ధర్మం తప్పలేదని మీరు ఎలా అంటున్నారు అని జరాసంధుడు కృష్ణుడితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నాణ్యం నా ప్లస్ అన్యం, నా క్షత్రియ ధర్మం ఎట్లాంటి ధర్మం? సత్పురుషులు మెచ్చుకునేటువంటి శ్రేయస్కరమైన ఉత్తమమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి నన్ను ధర్మాత్ముణ్ణి కాదు అని మీరు ఎలా అంటున్నారు? నాణ్యం ధర్మం ప్రశంసంతి ఏచ ధర్మవిదో జనా. ధర్మవిదో జనా, ధర్మాత్ములైనటువంటి జనులు, ధర్మం తెలిసినటువంటి వారు ఎప్పుడు కూడా నా అన్యం ధర్మం ప్రశంసంతి, వారు నడుచుకునేటువంటి ధర్మాన్ని తప్ప వేరొక ధర్మాన్ని ప్రశంసించరు, లేదా వారి ధర్మాన్ని విఘాతం కలిగించుకుని పక్క ధర్మాన్ని ప్రశంసించరు. ముందు వాళ్ళ ధర్మాన్ని ప్రశంసించుకుంటారు, అవసరమైతే పక్క ధర్మాన్ని కూడా ప్రశంసిస్తారు. అది ధర్మవిదో జన, ధర్మాత్ములైనటువంటి వారి యొక్క పద్ధతి. నా అన్యం ధర్మం ప్రశంసదు, అంతేగాని వీళ్ళ ధర్మాన్ని, వీళ్ళ క్షత్రియ ధర్మాల్ని పాడు చేసుకుని వేరే ఇతర ధర్మాలని ప్రశంసించడం అనేటువంటిది ధర్మవంతుల యొక్క, ధర్మాత్ముల యొక్క లక్షణం కాదయ్యా. తస్య మే అద్య స్థితః స్యేహ స్వధర్మే నియతాత్మనః. అట్లాంటి నేను స్వధర్మే, నా యొక్క ధర్మంలో నియతాత్మనః, ఎట్టి పరిస్థితుల్లోనూ నియమం తప్పనటువంటి వాడిని నేను. నా యొక్క ధర్మం ఏంటో నాకు తెలుసు, క్షత్రియ ధర్మం ఎలా ఉంటుందో తెలుసు. తస్యమే అద్య, అటువంటి ధర్మాత్ములు కోవకి చెందిన వాడిని నేను. క్షత్రియ ధర్మం ఏంటో క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడిని నేను. అద్యస్థిత స్యేహ, స్యేహ ఇది తెలిస్తే, ఇహ అంటే ఇక్కడ, ఇక్కడ నేను స్వధర్మే నియతాత్మ, నా ధర్మాలు నేను తూచా తప్పకుండా పాటిస్తూ క్షత్రియ ధర్మాల యొక్క లిస్టు దగ్గర పెట్టుకుని మరి దాన్ని అవలంబిస్తూ ఉన్నా నేను. అట్లాంటిది మీరు అన్యాయంగా నా మీద నిందారోపణ చేస్తున్నారు. అనాగసం ప్రజానాంచ ప్రమాదాత్ ఇవ జల్పథ. అట్లాంటిది మీరు ప్రజానాం, చక్కగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలిస్తున్న నేను, ఎటువంటి రోగాలు ఎటువంటి భయాలు లేకుండా నేను ప్రజల్ని పరిపాలిస్తుంటే ప్రమాదాదివ జల్పథ, మీరు నన్ను ప్రమాదిగా చూస్తున్నారు, శత్రువుగా చూస్తున్నారు. నేను ధర్మం పాటించట్లేదని మీరు నా మీద నింద మోపుతున్నారు పైగా. ఇది తప్పు కదా అని చెప్పి జరాసంధుడు 6 శ్లోకాలలో ఎందుకు నన్ను శత్రువుగా చూస్తున్నారు, మీ పట్ల నేనేం చేశాను, ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. దానికి శ్రీకృష్ణ పరమాత్ముల వారు చక్కగా వివరంగా ఇస్తున్నారు. వివరంగా కుల కార్యం మహాబాహు కశ్చిదేక కులోద్వహః వహతే యస్తన్నియోగాత్ వయమభ్యుద్యత యతాస్త్వయి. అభ్యుద్యతాస్త్వయి, త్వయి అభ్యుద్యత. నీ దగ్గరికి మేము ఎందుకు వచ్చామంటే ఓ మహానుభావుడు పంపించాడు మమ్మల్ని ఇక్కడ. ఎటువంటి మహానుభావుడు? వంశానికి ఒక్కడు ఉంటాడు. ఎవరై అంటే కులోద్వహ, కులాన్ని వహించేవాడు. తన యొక్క కులాన్ని, తాను క్షత్రియుడైతే క్షత్రియ కులాన్ని ఉద్ధరించేవాడు, తాను బ్రాహ్మణ కులంలో ఉంటే బ్రాహ్మణ కులాన్ని ఉద్ధరించేటువంటి వాడు. అట్లా మొత్తం విశ్వంలో తమ కులాలని ఉద్ధరించేటువంటి మహానుభావుడు ఒక్కడుంటాడు. ఆ ఒక్కడు పంపిస్తే మేము వచ్చాం ఇక్కడికి తెలుసా అన్నాడు. ఎవరై అంటే ధర్మరాజు. ఇంకెవడు ఉంటాడు? కుల కార్యం మహాబాహు, హే మహాబాహు, ఇది కుల కార్యం, మన క్షత్రియులకు సంబంధించినటువంటి కార్యం అన్నాడు శ్రీకృష్ణుడు. కుల కార్యం మహాబాహు కశ్చిత్ ఏక కులోద్భవ. అటువంటి కులాన్ని, అటువంటి క్షత్రియ ధర్మాల్ని కాపాడేటువంటి మహానుభావుడు కులాన్ని ఉద్ధరించడానికి ఏకహ కశ్చిత్, ఒకే ఒక్కడు ఉంటాడు. 10 మంది 20 మంది కూడా ఉండరు. అట్లా కుటుంబ క్షేమాన్ని కోరుకునేవాడు, వంశం యొక్క బాగోగులు కోరుకునేటువంటి వాడు, తమ యొక్క వంశము, తమ యొక్క ధర్మాలని రక్షించేటువంటి వాడు వంశానికి ఒక్కడు ఉంటాడు. ఇక్కడ చెప్తున్నది
మొత్తం మన కులాన్ని, క్షత్రియ కులాన్ని కాపాడేటువంటి కులోద్భవుడైనటువంటి వాడు ఒక్కడున్నాడు ఈ భూమి మీద, ఆయనే ధర్మరాజు. వహతే యస్తన్నియోగాత్, తన్నియోగాత్ అన్నాడు అంటే ఆయన నియమించక మేము ఇక్కడికి వచ్చాం, అది ఆయన చెప్పగా మేము వచ్చాం. అక్కడ అన్యాయం జరుగుతుంది, వెళ్ళి చూసిరండి అన్నాడు. అవసరమైతే తని రండి అన్నాడు, అవసరమైతే చంపేసి రండి అన్నాడు. ముందు మంచి మాటలు చెప్తున్నా వీరు, లేకపోతే నీకు తర్వాత 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 కోటింగ్లు పడతాయి నీకు అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు కృష్ణుడు. వహతేయస్తన్ నియోగాత్, ఆయన నియమించగా, ఆయన చెప్పగా, వయం అభ్యుత్యతాస్త్వయి, నీ కడకు నీ దగ్గరికి ఇదిగో ఈ విధంగా వచ్చి రావడం జరిగింది. ఏమిటయ్యా అంటే అసలు విషయం చెప్తున్నాడు. నువ్వు చేసినటువంటి అపరాధం ఏంటంటే అంటూ జరాసంధుడు చేసినటువంటి అపరాధాన్ని చెప్తున్నాడు ఇక్కడ. త్వయా చోపహృతా రాజన్ క్షత్రియా లోకవాసినః తదాగః క్రూరముత్పాద్య మన్యసే కిమనాగసం. త్వయా చోప, ఇక్కడ చోపహృత అనేది విడిపిస్తే చ అపహృత, చ ప్లస్ అపహృత చోపహృత, నీ చేత రాజులు అపహరించబడ్డారు. త్వయా చోపహృత రాజన్ క్షత్రియా లోకవాసినః, క్షత్రియ లోకంలో నివసించేటువంటి సుప్రసిద్ధమైనటువంటి రాజులు నీ చేత అపహరించబడ్డారు, నీ కారాగారంలో బందీలుగా కుక్కలుగా పడినారు. తదాగ క్రూరముత్పాద్య, వాళ్ళ పట్ల నువ్వు క్రూరాతి క్రూరమైనటువంటి చర్యకి పాల్పడుతున్నావు. మన్యసే కిమనాగసం, పైగా నువ్వు అమాయకుడు అనుకున్నావు, నేనే అపరాధం చెయ్యట్లేదు అంటున్నావు, ఏ దోషము చేయట్లేదు అంటున్నావు, అనవసరంగా నీ మీద నింద మోపుతున్నావు అని మమ్మల్ని అంటున్నావు. చేసిన తప్పు నువ్వు. ఏమిటంటే నువ్వు ఒక క్షత్రియుడు అయి ఉండి క్షత్రియ లోకాన్ని నాశనం చేస్తావా, ఈ విధంగా జైల్లో క్రూరంగా శిక్షిస్తావా వాళ్ళని, తప్పు కాదు. తదాగ క్రూరముత్పాద్య, వాళ్ళ పట్ల నువ్వు క్రూరంగా ప్రవర్తిస్తున్నావు, అతి క్రూరంగా. రాజా రాజ్ఞ కథం సాధు హింస్యాన్ నృపతి సత్తమ, ఓ నృపతి సత్తమ అంటూ కృష్ణుడు కాస్త పొగిడి, రాజా రాజ్ఞ కథం సాధు హింస్యాన్, హింసన్, ఒక మహారాజు మరొక మహారాజు పట్ల ఏ విధమైనటువంటి హింసా ప్రవృత్తిని కలిగి ఉంటాడు? ఒక క్షత్రియుడు ఇంకో క్షత్రియుని ఏ విధంగా హింసించడానికి అర్హుడవుతాడు? నువ్వు చంపాలనుకున్నావా? చంపే, యుద్ధరంగంలో చంపే. ఓడించావు, యుద్ధంలో ఓడించావు, అక్కడ చంపు, అక్కడ చనిపోతే అక్కడ వీరస్వర్గం వాడి. నీ జైల్లో కుళ్ళుకుని చచ్చిపోతే ఏముంటుంది వాడికి, ఆ క్షత్రియుడికి? యుద్ధరంగంలో నీతో పోరాడి ఓడిపోయి అక్కడ యుద్ధరంగంలో చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఎవరైనా సరే, ఎవరైనా, ఏ రాజైనా సరే, ఏ క్షత్రియుడైనా. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఓడించి వాళ్ళని తీసుకొచ్చి కారాగారంలో బంధిస్తున్నావా? ఇక్కడ చనిపోతే వాడి పరిస్థితి ఏంటి? వాడికి స్వర్గం వస్తుందా? ఎటువంటి దుర్లోకాలు వస్తాయి వాడికి? తప్పు కదా అది. తద్రాజ్ఞ సన్నిగృహ్యత్వం రుద్రాయోపజిహీర్ష్యసి, తద్రాజ్ఞ సన్నిగృహ్య, అట్లాంటి రాజులందరినీ కూడా నువ్వు పట్టుకుని గృహ నిర్బంధం చేసి, త్వం రుద్రాయోపజిహీర్షసి, రుద్రాయ అంటే రుద్రుడికి నువ్వు బలి ఇవ్వబోతున్నావు, ఉపజిహీర్షసి పరమేశ్వరుడికి నువ్వు బలి ఇవ్వబోతున్నావు. ఇట్లాంటి వాళ్ళనందరినీ కూడా నువ్వు పట్టుకుని తద్రాజ్ఞ సన్నిగృహ, వీళ్ళనందరినీ నువ్వు బంధించి నువ్వు పరమేశ్వరుడికి నువ్వు బలి ఇవ్వాలనుకుంటున్నావు. 100 మంది రాజుల్ని బలి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా చేసుకున్నావు. ఇప్పటికీ 84 మంది అక్కడ ఆల్రెడీ బందీలుగా ఉన్నారు. ఇంకా 16 కూడా చెరబెట్టి 100 మంది అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. కాబట్టి అస్మాంస్తదేనోపగచ్చేత్ కృతం బార్హత్రథత్వయా, కాబట్టి నువ్వు చేసినటువంటి ఈ పని నువ్వొక్కడివి చేయటం వల్ల మా అందరికి చెడ్డ పేరు వస్తుంది. క్షత్రియుల్లో ఇదిగో వీడు ఇట్లా చేశారు అని మిగతా వాళ్ళు అనుకుంటారు కదా, మిగతా వర్ణాల వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు పోట్లాడుకుంటున్నారు అనుకోరు. కాబట్టి అస్మాంస్తదేనోపగచ్చేత్ కృతం, నువ్వు చేసినటువంటి బార్హద్రథ కృతం, జరాసంధుడు అనేటువంటి క్షత్రియుడు చేసినటువంటి దాని వలన మిగతా క్షత్రియులందరికీ కూడా అస్మాం అన్నాడు అక్కడ, అంటే మాకు కూడా అపనింద వస్తుంది నీ వల్ల. కాబట్టి దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మాకుంది, ఎందుకంటే మాకు శక్తి ఉంది. వయం హి శక్తా ధర్మస్య
రక్షణే ధర్మచారిణ. వయం హి శక్త, మేము శక్తి కలిగినటువంటి వాళ్ళు. దేంట్లో శక్తి కలిగిన వాళ్ళు? ధర్మస్య రక్షణే శక్త, ధర్మాన్ని రక్షించడంలో శక్తి కలిగినటువంటి వాళ్ళు. అట్లాంటి ధర్మచారులను, ఎక్కడైనా ధర్మానికి ఆటంకం కలిగింది, హాని కలిగిందా, వెంటనే దాన్ని రక్షించేటువంటి ధర్మచారులం మేము. అందువలన ఆ ధర్మాన్ని రక్షించబోని నీ దగ్గరికి వచ్చాము. నువ్వు చేస్తున్న తప్పు, వాళ్ళని విడిచిపెట్టావా సరే సరే, లేకపోతే నీ అంతం చూస్తాం అంటూ కృష్ణుడు మొదలు పెట్టాలి. తస్మాత్ అద్యోపగచ్చామస్తవ బార్హత్ ప్రధాంతికం మనుష్యాణం సమాలంభో నచ దృష్ట కదాచన. తస్మాత్ అందువలన అద్యోపగచ్చామస్తవ బార్హత్ ప్రధాంతికం, బార్హద్రథ అంతికం, బృహద్రథుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క సమీపానికి నిన్ను ఇప్పటికే పంపించేస్తాం. నీ తండ్రి ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి నిన్ను పంపించేస్తాం. అద్య ఉపగచ్చామ, నువ్వు చేసినటువంటి పనికి నిన్ను దండించక శిక్షించక తప్పదు. పైగా మనుష్యాణం సమాలంభో నచ దృష్ట కదాచన, యజ్ఞాలు యాగాలు చేసి మనుషుల్ని ఈ విధంగా బలి ఇవ్వటం నచ దృష్ట, మేము ఎప్పుడు చూడలేదయ్యా, ఎప్పుడు చూడలే. కదాచన న దృష్ట, ఎప్పుడు మేము చూడలే. ఈ విధంగా మానవుల్ని యజ్ఞ పశువులుగా పెట్టి పరమేశ్వరుడికి బలి ఇవ్వటం అనేటువంటి మనుషుల్ని ఈ విధంగా చేయటం అనేటువంటి హింసించడం ఎప్పుడు చూడలేదు. అట్లాంటిది రాజుల్ని, ఒక క్షత్రియుడు అయి ఉండి మరొక క్షత్రియుని ఈ విధంగా చేస్తావా? స కథం మానుషైర్దైవం, స కథం మానుషైర్దేవం యష్టుమిచ్చసి శంకరం. అట్లాంటి మానవుల్ని, అందులోనూ క్షత్రియుల్ని, రాజుల్ని, ధర్మాత్ముల్ని శంకరం యష్టుమిచ్చసి, పరమేశ్వరుడికి బలి ఇవ్వాలని నువ్వు చూస్తున్నావు కదా, ఎంత తప్పది. శంకరం యష్టుమిచ్చసి, పైగా క్షత్రియుడు సవర్ణం, ఒకే వర్ణం వాళ్ళు, ఒకే కులం. సవర్ణో హి సవర్ణానాం పశు సంజ్ఞాం కరిష్యసి, ఒక క్షత్రియుడు అయ్యుండి మరొక క్షత్రియుని ఒక పశువులాగా భావించి నువ్వు యజ్ఞంలో ఈ విధంగా ఆహుతి ఇవ్వటానికి సంకల్పిస్తావా? యజ్ఞ పశువుగా భావిస్తావా? ఒక మనిషిని ఇంకో మనిషి సాటి మనిషిగా ఎలా ఉండాలి, సహాయం చేయాల్సింది పోయి ఈ విధంగా చేస్తావా? సవర్ణో హి సవర్ణానాం పశు సంజ్ఞాం కరిష్యసి కోణ్యం ఏవం యథాహిత్వం జరాసంధ వృధామతి. ఓ మూర్ఖుడా జరాసంధ, వృధామతి, మూర్ఖుడి విను. కో అన్యం ఏవం యథాహి, మరొకడు ఎవడన్నా ఇలా చేస్తాడా నువ్వు చేసినట్టు? నువ్వు చేస్తున్న కర్మ ఇంకెవడన్నా చేస్తాడా? అహంకారమా నీకు? డబ్బుందని అహంకారమా? సైన్యం ఉందని అహంకారమా? వరాలున్నాయని అహంకారమా? ఏం అహంకారంతో చేస్తున్నావు? వాటిని అన్నింటినీ ఈరోజు మేము పడగొడతాం. యస్యామవస్థాయాం యజ్జత్ కర్మ కరోతి యః తస్యామవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్. ఎవరెవరు ఎటువంటి కార్యములు చేస్తారో అట్లాంటి వాడికి తర్వాత రాబోయే రోజుల్లో అలాంటి ఫలితాలే ఎదురవుతూ ఉంటాయి. నువ్వు ఎదుటివాడికి మంచి చేసావా, నీకు మంచి జరుగుతుంది. ఎదుటివాడికి నువ్వేమైనా హాని చేసావా, నీకు హాని చేస్తుంది. ఇప్పుడు కాదు, పూర్వకర్మలను కూడా అనుసరిస్తూ ఉంటాయి. పూర్వకర్మలు కూడా ఉంటాయి, అవి మనకి తెలియవు. ఈ జన్మ కర్మ మనకి తెలుసు, నువ్వేం చేసావో, తప్పు చేసావో, మంచి చేసావో. పూర్వకర్మలు బట్టి కూడా ఉంటాయి. కాబట్టి యస్యాం అని 2 సార్లు చెప్పారు. ఒకటి యస్యాం వర్తమానం, రెండో యస్యాం భూతకాలం. యస్యాం అవస్థాయాం, ఏ ఏ రూపాలలో, ఏ ఏ ప్రాంతాలలో, ఏ ఏ సమయాలలో యజ్జత్ కర్మ కరోతి యః, ఎవడైతే ఏ ఏ కర్మ అయితే చేస్తున్నాడో వాడికి ఆయా కర్మ ఫలితాలను బట్టి ఆ తత్ఫలం సమవాప్నుయా, అటువంటి ఫలితాలు వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు ఈ రాజులందరినీ చెరబట్టావు, సంహరించబోతున్నావు, ఇప్పుడు నీకు ఆ శిక్ష పడబోతుంది. వాళ్ళందరినీ ఎంతకాలం నుంచి నువ్వు బంధించావు, ఎంత ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు అనుభవించు. తే త్వాం జ్ఞాతిక్షయకరం యమమార్తానుసారిణః జ్ఞాతి వృద్ధి నిమిత్తార్థం వినిహంతు మిహాగతాః. మేము ఎందుకు వచ్చామంటే జ్ఞాతి వృద్ధి నిమిత్తార్థం. జ్ఞాతులు అంటే ఒక వర్ణం వాళ్ళు, మన క్షత్రియులు, మన బంధువులు, వాళ్ళందరూ మన బంధువులు, మన సోదరులు అనుకోవాలి. మానవులందరూ మన సోదరులే. అట్లాంటి జ్ఞాతిని వృద్ధి నిమిత్తార్థం, వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించి మేము ఇక్కడికి వచ్చాం.
వాళ్ళని రక్షించగోరి మేము ఇక్కడికి వచ్చాం. నువ్వేం చేసావు? జ్ఞాతి క్షయకరం, అలాంటి క్షత్రియ వినాశనం సంకల్పించావు నువ్వు. వాళ్ళందరినీ యమసదనానికి పంపించబోయావు. యమమార్తానుసారిణ. ఇప్పుడు నువ్వు వెళ్తావు ఆ మార్గంలో, వాళ్ళని పంపించాలనుకున్న మార్గంలో ఇప్పుడు నువ్వు వెళ్ళబోతావు. తే త్వాం జ్ఞాతి క్షయకరం యమమార్తానుసారిణ జ్ఞాతి వృద్ధి నిమిత్తార్థం వినిహంతుం ఇహాగత. ఇహాగత అంటే మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే వాళ్ళని విడిపించడానికి, నిన్ను అక్కడికి పంపించడానికి. మన జ్ఞాతిని వృద్ధి కలిగించాలి. ఎప్పుడైనా సరే క్షత్రియులు అయినటువంటి వాళ్ళు ప్రజల్ని కాపాడాలి. లేదంటే యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో వీరమరణం పొందడమే. వీడేం చేశాడు? యుద్ధంలో సంహరించకుండా వీళ్ళని ఒక పశువులాగా ట్రీట్ చేసి ఇక్కడ కారాగారంలో బంధించాడు. జ్ఞాతి వృద్ధి చేయాల్సింది పోయి జ్ఞాతి నాశనం చేశాడు. ఇది నువ్వు చేసిన ద్రోహమయ్యా, ఇది రాజద్రోహమయ్యా. కాబట్టి నిన్ను శిక్షించక తప్పదు. శిక్షించడానికి ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావేమో. మేము సిద్ధంగా ఉన్నాం, చూస్తావా తడాక. నాస్తి లోకే పుమానన్యః క్షత్రియోష్వితి చైవ తత్ మన్యసే సచతే రాజన్ సుమహాన్ బుద్ధి విప్లవః. మన్యసే అనే పదానికి అర్థం భావించుట. నువ్వు ఇలా భావిస్తున్నావేమో. ఏమని? నాస్తి లోకే పుమాన్ అన్యః, వేరొక పురుషుడు నన్ను కొట్టేవాడు మానవుడు ఈ లోకంలో లేనే లేడు, క్షత్రియుడు లేనే లేడని నువ్వు భావిస్తున్నావేమో. పిచ్చి మూర్ఖుడా. నాస్తి లోకే పుమాన్, పుమాన్ అంటే పురుషుడు, వీరుడు. నాస్తి లోకే పుమాన్ అన్యః, అన్యః పుమాన్ నాస్తి లోకే. ఎట్లాంటి వాడు? క్షత్రియోష్వితి చైవ తత్, నన్ను ఓడించేటువంటి క్షత్రియుడు ఈ లోకంలో లేనే లేడు, వీరుడు లేనే లేడు అని చెప్పి నువ్వు భావిస్తున్నాము. సచతే రాజన్ సుమహాన్ బుద్ధి విప్లవ, అది నీ మూర్ఖత్వం అవుతుంది. మహాన్ బుద్ధి అంటే గొప్ప బుద్ధి, దానికి విప్లవం కలిగింది, అది నీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి నిన్ను ఎవరూ జయించలేరు అని చెప్పి నువ్వు అనుకో మాకు. ఎందుకంటే నీకున్నది సంపద ఉన్నది, ధన సంపద ఉన్నది, అత్యద్భుతమైనటువంటి బలగం ఉంది, సైన్యం ఉంది, వరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రజా అండదండలు ఉన్నాయి కూడా, ప్రజల అండదండలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణులు, ఆశీస్సులు, పురోహితులు అందరూ ఉన్నారు, బాగానే ఉన్నాయి. మహర్షులే ఉన్నారు, గంధర్వులు సేవిస్తున్నారు నీ నగరాన్ని. కొంతమంది దేవతలు, గంధర్వులు, యక్షులు, ఋషులు అందరూ ఉన్నారు. కానీ నువ్వు చేస్తున్న పొరపాటు మాత్రం పెద్ద పొరపాటు. వాళ్ళని యుద్ధంలో చంపేస్తే వాళ్ళు చక్కగా వీరస్వర్గం లభించదు. కానీ తప్పయ్యా అన్నాడు శ్రీకృష్ణుడు. ఇది చాలా పెద్ద తప్పు. కోహి జానన్ అభిజానత్ అభిజనం ఆత్మవాన్ క్షత్రియో నృప నావిషేత్ స్వర్గమతులం ప్రణానంతరమవ్యయం. ఇది విషయం చెప్తున్నాడు. ప్రణానంతరమవ్యయం నావిషేత్ స్వర్గమతులం. యుద్ధమునందు చక్కగా వీరస్వర్గం అలంకరించడం అనేటువంటిది క్షత్రియులకి ఉచితమైనటువంటి పద్ధతి. కోహి జానన్ అభిజనం ఆత్మవాన్. ఎవరైనా క్షత్రియుడు ఈ విధంగా యుద్ధ రంగంలో కాకుండా వేరే అన్య విధంగా మరణించాలని ఎవరు కోరుకుంటాడు? కోహి జానాతి, ఎవరికి తెలుస్తుంది? నా విషేత్ స్వర్గమతులం, నా ప్లస్ అవిషేత్, నా విషేత్, నా ఆవిషేత్ స్వర్గమతులం. స్వర్గంలో ప్రవేశించేటువంటి వీరుడు ఎవడైనా సరే, క్షత్రియుడు ఎవడైనా సరే ఏం కోరుకుంటాడంటే యుద్ధ రంగంలో మరణించాలని కోరుకుంటాడు. వాళ్ళందరూ నీతో అలా అనుకుని యుద్ధం చేశారు. మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. జయించామా, జరాసంధుని కొట్టామనేటువంటి కీర్తి లభిస్తుంది అక్కడ. అలా అనుకుని ఆ 100 మంది రాజులు నీతో యుద్ధానికి వచ్చారు. కానీ నువ్వు చేసిన పనేంటి? వాళ్ళని చంపకుండా నువ్వు ఇక్కడ కుక్కల కంటే హీనంగా చూస్తున్నావు. ఇది తప్పు. స్వర్గం హేవ సమాస్థాయ రణయజ్ఞేషు దీక్షితా జయంతి క్షత్రియా లోకాం తద్విద్ధి మనుజర్షభ. హే మనుజర్షభ, మనుజ ఋషభ, మానవులలో వృషభుడైనటువంటి వాడు. స్వర్గం హేవ సమాస్థాయ రణయజ్ఞేషు. రణం, యుద్ధం చేయడం అనేటువంటి ఒక యజ్ఞం, బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞంలో దీక్షితాహ, దీక్ష వహించినటువంటి వాళ్ళు ఆ రాజులందరూ కూడా. యుద్ధం అనేటువంటి యజ్ఞంలో దీక్షను వహించినటువంటి ఆ రాజులు
ఏం కోరుకుంటున్నారు? స్వర్గం హ్యేవ సమాస్థాయ, యుద్ధం చేస్తే మనకి స్వర్గము, వీరస్వర్గము, కీర్తో లభిస్తుందని చెప్పి అలా ఆ ఫలితాన్ని అందుకోవడానికి వచ్చారు. జయంతి క్షత్రియా లోకాం తద్విద్ధి మనుజర్షవ, అట్లాంటి వాళ్ళని నువ్వు కాస్త తీసుకొచ్చి ఈ విధంగా హీనం చేసేస్తున్నావు అంటూ స్వర్గయోని స్వర్గయోనిర్మహద్బ్రహ్మ స్వర్గయోనిర్మహద్యశః స్వర్గం యోనిస్తపో యుద్ధే మృత్యుస్తో అవ్యభిచారవాన్. స్వర్గయోని, యోని అంటే ద్వారం, స్వర్గద్వారం అనేటువంటిది మహద్బ్రహ్మ, బ్రహ్మలోకానికి సోపానాలు అవన్నీ కూడా. స్వర్గయోని మహద్బ్రహ్మ స్వర్గయోని మహద్బ్రహ్మ స్వర్గయోని మహద్యశః. యుద్ధం అనేటువంటిది స్వర్గానికి దారి తీసేది, బ్రహ్మలోకానికి దారి, ఆ స్వర్గం నుంచి బ్రహ్మలోకానికి. స్వర్గయో నిర్మహ యశ, గొప్ప కీర్తిని కలిగించేటువంటిది. స్వర్గయోనిస్తపో యుద్ధే, యుద్ధంలో ఈ స్వర్గయోని తపోయుద్ధే, అదొక తపస్సు లాంటిది. మృత్యుస్సో అవ్యభిచారవాన్, మృత్యుస్సో అవ్యభిచారవాన్. కాబట్టి ఈ యుద్ధమునందు మృత్యువు రావచ్చు, రాకపోవచ్చు. మృత్యు వస్తే స్వర్గం, ఆ స్వర్గం వలన ఇగో యుద్ధంలో గనక నిజంగా తపస్సు చేసి మరణించినట్టే అది లెక్క, అది వీరస్వర్గం లభిస్తుంది. అక్కడి నుంచి కీర్తి వస్తుంది, మహద్యశ, అక్కడి నుంచి బ్రహ్మలోకాలు ప్రాప్తిస్తాయి. ఇంద్రలోకం స్వయంగా ఉంటుంది వాడికి, ఇంద్రసభ. ఏమిటా సభ అంటే ఏష ఐంద్రో వైజయంతో, ఐంద్రో వైజయంతో, అత్యద్భుతమైనటువంటి వైజయంతి సభ అనేటువంటి సభలో ఇట్లాంటి వాడికి స్థానం ఉంటుంది అక్కడ, ఇలా మరణించినటువంటి వాడికి యుద్ధంలో. ఏష ఇంద్రో వైజయంతో గుణైర్నిత్యం సమాహితః, అనేకమైనటువంటి గుణాలు కలిగినటువంటి మహారాజు యుద్ధంలో వీరమరణం పొందితే వాడికి ఆ ఇంద్రలోకంలో వైజయంతి సభలో అత్యద్భుతమైనటువంటి స్థానం కలుగుతుంది ఇంద్రుడితో. గుణైర్నిత్యం, చక్కటి గుణాలతో. ఏనాసురన్ పరాజిత్య జగత్పాతి శతక్రతు, జగత్పాతి శతక్రతు, శతక్రతు అంటే 100 యజ్ఞములు చేసినటువంటి దేవేంద్రుడు జగత్పాతి, ఎక్కడైతే జగత్తుని రక్షిస్తూ ఉన్నాడో అట్లాంటి ఏనాసురాన్ పరాజిత్య, అసురాన్ పరాజిత్య, రాక్షసుల్ని దానవుల్ని సంహరించి జయించి జగత్తుని పరిపాలిస్తున్నటువంటి దేవేంద్రుడు ఏ సభలో అయితే ఉన్నాడో అటువంటి సభలో ఇట్లాంటి రాజులు, వీరోచితంగా పోరాడి స్వర్గాన్ని పొందినటువంటి రాజులందరూ ఆ ఇంద్ర సభలో నిత్యము కొలువు తీరి ఉంటారు. అట్లాంటి రాజులకి ఆ అవకాశం కలగకుండా చేసి హీనాతిహీనంగా తెచ్చి కారాగారంలో బంధించావు. ఇది క్షత్రియుడు ఉండి మరొక క్షత్రియుడికి నువ్వు అన్యాయం చేయడం అని చెప్పి ఆ తర్వాత శ్లోకాలలో వార్నింగ్ ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మంచి మాటలు చెప్తాను విను, నువ్వు వాళ్ళని వదిలిపెట్టావా సరే సరే, లేకపోతే ఇప్పుడే మరణిస్తావు అంటూ తర్వాత రాబోయే శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేసేటువంటి, వాడు భయపడతాడా? వాడు యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాడు. కృష్ణుని యొక్క మాటలను బట్టి జరాసంధుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా రేపు రాబోయే శ్లోకాలను మనం చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.